ఒక కామన్ మ్యాన్ ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమేమి చూసుకోవాలి? Good question. See, basically, if I want to go for any kind of investment, there are 4-5 things. Once again, మీకు చెప్తాను నేను. దాంట్లో ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు, ఓకే, దాంట్లో చూడవలసిన ఫస్ట్ లీగాలిటీస్. లీగాలిటీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈస్ అ వెరీ క్రిటికల్ ఆల్సో. లీగాలిటీస్ అంటే దానికి ల్యాండ్కి తగ్గట్టు డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ఒక ఓనరా, ఇద్దరు ఓనర్లా, ఇన్ని చేతులు మారాయి డాక్యుమెంట్స్, ఓకే, నంబర్ 1. నంబర్ 2, దాంట్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రమోటర్ ఎవరు. చాలామంది మీరు చూస్తున్నారు ఇవాళ రేపు డెవలప్మెంట్స్ ఏదైనా సకంలో ఆపేసి వెళ్ళిపోవడం, లేకుంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకున్నాక కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి ఉంది. థర్డ్ థింగ్ ఏంటంటే విన్సినిటీ. ఓకే, ప్రాపర్టీ అనే లొకేషన్ కూడా యూ షుడ్ చెక్ దట్. ఎక్కడైతే లొకేషన్ ఉంటున్నా చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఫ్యాక్టరీస్ ఉన్నాయా, ఓకే, అది ఒక బ్యాక్గ్రౌండ్, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ లొకేషన్ ఈజ్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నంబర్ 4, దాంట్లో చూడవలసింది ప్రాపర్టీలో డెవలప్మెంట్స్. ఓకే, ప్రాపర్టీ కొనడమే కాదు, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అవుతున్నాయా, ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ డెవలప్మెంట్ ఏ ఫేజ్లోనే. చాలామంది డెవలప్మెంట్ అయిపోయింది అంటారు. అసలు మీరు వెళ్ళి పర్సనల్గా చెక్ చేసుకోండి. దాంట్లో ఏం రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ వేసి ఉందా, లేకుంటే ప్లాటింగ్ చేసి ఉందా, ప్లాంటేషన్ ఉందా, మీకు ఏదైతే మీకు ఏదైతే బ్రౌచర్లో చూపిస్తారో అవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే యూ షుడ్ గో ఫర్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్.